కష్టాలు ఎన్నైనా సరే రాని, సవాళ్ళు ఎన్నైనా ఎదురవని, కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం. హాయ్, మై నేమ్ ఈజ్ సాగర్. థ్యాంక్ యూ ఫర్ క్లిక్ ఆన్ దిస్ వీడియో. జీవితంలో ఒక మనిషిని ఇంకో మనిషి ఒక పార్ట్నర్గా ముఖ్యంగా కోరుకునేది దీనికోసమే. జీవితాంతం కష్ట సుఖాల్లో తోడుండాలని, తనకు అండగా ఒక నీడగా, తనకు సపోర్టుగా ఎప్పటికీ ఒక మనిషి కావాలి. కాబట్టి ఆపోజిట్ జెండర్ని ఎంచుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, అది లైఫ్ పార్ట్నర్ మీద అయినా సరే, మన రక్త సంబంధం, చుట్టాలు, ఫ్రెండ్స్, ఇలా బంధం ఏదైనా కానీ, ఎవరైనా కానీ, ఎవరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎవరు ఎవరి మీద అలాంటి నమ్మకం పెట్టుకోవద్దు. ఇంకొకరి కోసం ఎదురు చూడొద్దు. ఇక్కడ ఎవరు మన కోసం లేరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు ఎవరి కోసం లేరు. సిద్ధంగా నీ కోసం ఎవరు లేరు, ఎవరు రారు. ఎవరైనా వాళ్ళ మాటలతో నన్ను ముందుకు నడిపిస్తారని అనుకోకు. నీకోసం ఎవరో వస్తారని, నీకు తోడుగా ఉంటారని అనుకోకు. ఎవరి కోసం ఎదురు చూడకు. నీకోసం ఏదో చేయమని ఎవరిని బ్రతిమిలాడకు. నిన్ను ముందుకు నడిపించమని ఎవరిని అడుక్కోకు. నీకోసం వాళ్ళ సమయం కేటాయించడానికి సిద్ధంగా ఎవరూ లేరు. నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి. నీ పోరాటం నువ్వు చేయాల్సిందే. స్వర్ణ భవిష్యత్తుకై ఎలా అడుగు వేస్తావో నీ చేతిలోనే ఉంది. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. తిరిగి పరిగెత్తడం నేర్చుకో. కోల్పోయినప్పుడు బాధపడకు. మళ్ళీ కష్టపడి సాధించుకో. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. ఇక్కడ మన కోసం ఎవరు వాళ్ళ సమయం ఇవ్వరు మనకు. అలాంటప్పుడు అలాంటి వారి కోసం, మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. నిన్ను దూరం పెట్టిన మనుషుల కోసం ఆరాటపడకు, ఆలోచించకు. బంధాలు ఎప్పుడూ బలమైనవే, స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి. నీలో ఉన్న శక్తిని నువ్వు ఆందోళన పడడానికి ఉపయోగించకు. నువ్వు ఎదగడానికి, నీలోని నమ్మకాన్ని నిరూపించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకో. అప్పుడే నీ విజయానికి నాంది పలికినట్టు. ఎవరైతే అందని వాటి కోసం ఆరాటపడుతూ పొందిన వాటిని దూరం చేసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేరు. గతం గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని తలచి భయపడటంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగడమే జీవితం. బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే ఎంతటి కష్టమైనా తల వంచుతుంది. విత్తనం బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు. నీటి బలం తెలియదు ఉప్పనై పోటెత్తేంత వరకు. అలాగే నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. కొన్ని ప్రయాణాలు ఎంత కష్టమైనా సరే ఒంటరిగానే కొనసాగించాలి, ఒంటరిగానే పోరాడాలి. సైనికుడు ఎప్పుడు యుద్ధ భూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీర మరణం పొందుతాడు. అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై పోరాడండి. చరిత్రలో గొప్ప వాళ్ళంతా ఒంటరిగా ఉన్నవాళ్ళే. ఒంటరిగా ఉన్నవాడే చరిత్రను సృష్టించేది. నీ కష్టాలను, నీ బాధల్ని, నీ ఒంటరితనాన్ని నువ్వు ఎలా జయిస్తావో, స్వర్ణ భవిష్యత్తుకు ఎలా అడుగులు వేస్తావో నీ చేతుల్లో ఉంది. కష్టాలు ఎన్నైనా సరే రాని, సవాళ్ళు ఎన్నైనా ఎదురవని, కలిసి నిలుద్దాం, కలబడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ సాగర్ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.